వాహనాన్ని బీజేపీ నాయకులు పట్టుకున్నారు. ఇక ప్రతి మంగళవారం పెద్ద మొత్తంలో పశువులు వారాంతంకు తరలిస్తూ ఉండగా ఆవులతో వెళ్తున్న వాహనాన్ని బీజేపీ రాష్ట్ర కన్వీనర్ రాంబాబు, మండల అధ్యక్షుడు హనుమంతరావు బీజేపీ నాయకుల సహాయంతో అడ్డుకున్నారు. ఇక వాహనాన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో ప్రతి మంగళవారం వారసంత నడుస్తుంది. వారసంతలో బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, మేకలు, గొర్రెలు అన్నీ వారసంతలో కొనడం అమ్మడం జరుగుతుంది. ఇక్కడ వారసంతలో ప్రభుత్వ సూచనలు ఏంటంటే రైతుకే అమ్మాలి. కాబట్టి ఇక రైతులను వేరే రైతులుగా మార్చి రైతు వేషంలో దళారీ పని చేస్తున్నారు. ఆ రైతు అనే వ్యక్తి తీసుకెళ్లి కటికాలకు అమ్మేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంత శోచనీయం అంటే ప్రభుత్వం చెప్పిన దాన్ని వాళ్ళు కరెక్ట్గా పాటిస్తున్నారు. రైతు పేరు చెప్పుకొని వీళ్ళు ఆవులను కొనడం, కోతకు అమ్మడం. దీనిపైన పోలీస్ శాఖ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, దీని ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి ఆవులను కొనకుండా, కోతకు పోకుండా అమ్మవలసిందిగా ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖ వారిని కోరడం అయింది. బజరంగ్ దళ్ మరియు బీజేపీ ఆధ్వర్యంలో నిలువరించి వాటిని అడ్డుకొని దింపడం జరిగింది. వీటిని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాము. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మంగళవారం రోజు పెద్ద మొత్తంలో వ్యవస్థ నడుస్తుంది. ఇంత పెద్ద బిజినెస్ కూడలిగలో ఈ ఆవుల విషయంలో ప్రభుత్వాలు ఇంత కఠినమైన చట్టాలు చేసినా కూడా ఆవుల తరలించడం మాత్రం ఆగుతలేదు. దీనిపై భాజపా అడుగడుగున అడ్డుకొని ఆవులను నిలువరించడానికి ఏ రకమైన చర్యలకైనా మేము ముందుండి పోరాడతామని